ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన జ్ఞాన సంపదకు వేదిక మన భారతదేశం. ఎందరో గొప్ప మేధావులు నడియాడిన ఈ పుణ్యభూమిలో తెలుగువారు సైతం విశ్వవేదికపై తమ సత్తాను సగర్వంగా చాటారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి వారిని మీ అందరికీ పరిచయం చేయాలనే మా చిన్ని అభిలాషకు వేదిక ఈ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రిటిష్ వైస్రాయ్ ఈయన మా దేశంలో పుట్టి ఉంటే నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజు పూజలు చేసేవాళ్ళం అని అన్నాడట. అటువంటి వ్యక్తి గురించి చెప్పబోతున్నాం. దీనికి ముందు ఆయన ప్రతిభ ఏపాటిదో కాస్త చూడండి. 1966 డిసెంబర్ 7వ తేదీ హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం వేదికలో ఒక ప్రశ్న అడిగారు. 2^103 ఎంత? అసలు 2^25 దట్ ఈజ్ ఈక్వల్ 3,35,54,432. మరి ఈ సంఖ్యను దానితోనే 4 మార్లు హెచ్చించి ఆ వచ్చిన సమాధానాన్ని 2^3తో హెచ్చించితే వచ్చే లబ్ధం ఈ ప్రశ్నకు సమాధానం. అది 32 అంకెల జవాబు. ఆయన అర నిమిషంలో చెప్పారు. అలాగే కా నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు ఇస్తే అందులోంచి సా, రి, గ, మ, ప, ద, ని ఈ అక్షరాల లబ్ధం ఎంత? 52,05,06,000. దీనిని కూడా వారు అర నిమిషంలో చెప్పడం జరిగింది. చేతిలో కలం లేదు, కంప్యూటర్ రోజులు కాదు. మరి పైగా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఆయన అంధుడు. మరెందుకు ఆలస్యం? త్వరగా ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, మన లక్కోజు సంజీవరాయ శర్మ, మన తెలుగు తేజం. వీరి గురించి తప్పకుండా నేటి విద్యార్థులు తెలుసుకోవాలి. గణితంలో అసామాన్య పాండిత్యం సంపాదించి తను అంధుడైనా గణితంలో మహాజ్ఞానిగా వెలిగారు. గా పేరొందిన లక్కోజు సంజీవరాయ శర్మ 1907లో నవంబర్ 22న కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించారు. తల్లిదండ్రులు నాగమాంబ, పెదపుల్లయ్య. పుట్టుకతో అంధుడు కావటంతో చంపి పాతి పెట్టాలని, అలాగే నోట్లో వడ్ల గింజ వేసి చంపాలని సమీప బంధువులు మంత్రసాని సూచించారు. ఇటువంటి బాలారిష్టాలెన్నింటినో అధిగమించారు సంజీవరాయ శర్మ. బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. తల్లి పెంచి పెద్ద చేసింది. అతను ఎప్పుడూ ఏ పాఠశాలకు వెళ్ళలేదు. బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే సంస్థలు కానీ అప్పట్లో లేవు. అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని బాగా గుర్తు పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. కలం పట్టలేదు, కాగితం తాకలేదు. అంతా వినికిడి చదువే. విన్న వాటిని ఆకలించుకుని నెమరు వేసుకున్నారు. అలా తన మేధో సంపత్తిని పెంచుకున్నారు. ఈ జన్మ వృధా అన్న తలంపే రానివ్వలేదు. ఎవ్వరి సానుభూతి ఆశించలేదు. శ్రవణంతో ఊహాలోకాన్ని నిర్మించుకున్నారు. భావజాలంతో గణిత లోకాన్ని సృష్టించి అపర సరస్వతిని తన మనస్ఫటాలయంలో ప్రతిష్ఠించుకుని సరస్వతి అనుగ్రహం సంపాదించుకుని స్వయం కృషితో కనీ విని ఎరుగని రీతిలో గణితావధానం అనే ప్రక్రియను సృష్టించిన మహానుభావుడు. కల్లూరులోని రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవాడు. అందుకు కొంత డబ్బులు ఇచ్చేవారు. వయలిన్ పట్ల ఆకర్షణ ప్రారంభమయ్యింది. ఇంకేముంది, తక్కువ సమయంలోనే సంజీవరాయ శర్మ నేర్చేసుకున్నారు. అప్పటికే గణితంలో ప్రావీణ్యం ఉన్న విషయం చాలామందికి తెలిసింది. గణిత అవధానం అనే ప్రక్రియ చాలా ఆసక్తిగా అప్పట్లో ఉండేది. 1928 నవంబర్ 15న నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహిళా సభలో శర్మ తన మొదటిగా వేలాది మంది ముందు ప్రదర్శన ఇచ్చారు. ఆ సభలో ప్రధాన ఆకర్షణ సంజీవరాయ శర్మ గణిత అవధానమే.
ఆయన పేదరికం చూసిన రాజంపేట వాస్తవ్యులైన కెప్టెన్ మోహన్ రావు సంజీవరాయ శర్మను పండిట్ జవహర్లాల్ నెహ్రూకు పరిచయం చేశారు. నెహ్రూ మరియు ప్రముఖ జాతీయ రాజకీయ నాయకులు అతని పరిపూర్ణ మేధస్సుకు ముగ్ధులయ్యారు. 1959లో ఢిల్లీలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన గణితావధానంలో రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, న్యాయమూర్తి పివి రాజమన్నార్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభలో నెహ్రూ 7 నిలువు వరుసలు 7 అడ్డవరుసలు ఉన్న చదరంగంలో 238 అంకెలు ఎటుకూడినా వచ్చే విధంగా అంకెలు వేయమనగా శర్మ అంకెలు చెప్పి సభికులను ఆశ్చర్యానికి గురి చేశారు. నెహ్రూ నెలకు 300 జీవితకాలం పెన్షన్ను ఏర్పాటు చేశారు. అప్పుడే భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ముందు ప్రత్యక్షంగా ప్రదర్శన ఇచ్చారు. అంతకు ముందే 1953లోనే 4000 సంవత్సరాల క్యాలెండర్ను మన అరచేతిలో సరిపోయే విధంగా రూపొందించిన మొదటి వ్యక్తి సంజీవరాయ శర్మ. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు ఈ క్యాలెండర్ను పంపించారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన జీతంలో కొంత భాగం 875 రూపాయలు శర్మకు మనీ ఆర్డర్ ద్వారా పంపించారు. అంటే ఆయన ప్రతిభ ఏ పాటిదో చూడండి. అతనికి 19వ ఏట వివాహమైంది. భార్య పేరు ఆదిలక్ష్మమ్మ. పెళ్లినాటికి ఆమె వయస్సు 9 ఏళ్ళు. వీరికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు. కాలం గడుస్తున్న కొద్దీ ఎన్నో అవార్డులు, ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. భరింపజాలని బ్లాక్ మార్కెట్టు, భారతీయులారా అంటూ పాటలు పాడుతూ, వయలిన్ వాయిస్తూ, గణిత అవధానం ప్రశ్నలను క్షణాలలో పూరిస్తూ అద్భుతాలు చేస్తూ ఉండేవారు. వేలాది మంది జనంలో నిమిషానికి 20 ప్రశ్నలు వేసినా సరే ఆయన టక్కున సమాధానం ఇచ్చేవారు. 1966 డిసెంబర్ 7వ తేదీన శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఆయన ప్రదర్శించిన గొప్ప ప్రదర్శన ఒకటి. అతను అనేక బంగారు పతకాలు, సన్మానాలు మరియు సత్కారాలు అందుకున్నారు. డాక్టర్ మోహన్ రావు సంజీవయ్యను ప్రదర్శనల కోసం అనేక ఇతర పాఠశాలలకు, పెద్ద పెద్ద కళాశాలలకు పరిచయం చేశారు. అనేక ప్రదర్శనలు ఏర్పాటు చేసి అతనికి ఆర్థికంగా సహాయం చేశారు. 1958 జనవరి 21న బెంగళూరులో ప్రదర్శన ఇస్తున్న శర్మ గారిని శ్రీమతి శకుంతలాదేవి కలవటం జరిగింది. అప్పటికే ఆవిడ గణిత విజార్డ్గా పేరు పొందారు. అటువంటి వారు కూడా సంజీవరాయ శర్మ ప్రతిభను ప్రశంసించారు. నాకన్నా ఇతనే ప్రతిభావంతుడు అని శ్రీమతి శకుంతలాదేవి అంగీకరించింది. గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారం అయిందో చెప్పడం ఒక అంశం. ఇదే చాలా గొప్ప విషయం అనేవారు అప్పట్లో. కానీ ఈ విషయంలో సంజీవరాయ శర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారం అయినదో చెప్పడమే కాకుండా ఆనాటి పూర్తి పంచాంగం చెప్పేవారు. అంటే పుట్టిన తేదీ, సమయము, ప్రదేశం చెప్పగానే దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వజ్యము, రాశి కూడా చెప్పి కొంతవరకు జాతకం కూడా చెప్పేవారు. ఈ ప్రత్యేకతను శకుంతలాదేవితో సహా మరెవరూ చేయలేకపోయారు. ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. ఇది సంజీవరాయ శర్మ గారికే చెల్లింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి 6000 ప్రదర్శనలు ఇచ్చారు. పలు విశ్వవిద్యాలయాలలో, ప్రసిద్ధ కళాశాలలో అవధానం ప్రదర్శించి విద్యార్థులను ఉత్తేజితులను చేశారు. అలాగే గ్రంథాలయాల పిలుపునందుకుని పలు గ్రంథాలయాలలోనూ తన గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మ్యాథమెటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకు ఎక్కింది. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు 6000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. పుట్టుకతోనే అందులైనందువలన అంకెల భావనయే కానీ రూపం తెలియదు. మరి ఎలా గణనం చేసేవారు అని అడిగితే తనకు చీకటి, అందులోని వెలుగు తప్ప మరేమీ తెలియదని, అందులోనే సమాధానం తడుతుందని చెప్పేవారు. కనుక అతనిది దైవదత్తమైన వరమే కానీ మరొకటి కాదు. శ్రీనివాస రామానుజన్కు గోడ చేర్పులాగా హార్డీ దొరికినట్టు ఇతనికి కూడా ఎవరైనా దొరికి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందేవారు. ప్రపంచంలోని 6 గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు.
ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్, ఈయన మా దేశంలో పుట్టి ఉంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్ళం అని శర్మను ఉద్దేశించి అన్నారు. 1993లో కొన్ని స్థానిక తెలుగు కమిటీలు ఆయనను యుఎస్కు ఆహ్వానించాయి. కానీ వీసా ఆలస్యం కారణంగా అతను అక్కడ సమావేశానికి హాజరు కాలేకపోయారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 1996లో గౌరవ డాక్టరేటుతో వీరిని సత్కరించింది. ఆయన చివరి దశలో చాలా పేదరికం అనుభవించారు. ఆయనకు వచ్చిన 15 బంగారు పతకాలు రైలులో దొంగలు తస్కరించారు. శర్మ తన చివరి రోజులను శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయలిన్ మీటుతూ స్వామిని అర్చిస్తూ గడిపారు. దేవస్థానం అధికారుల నుంచి గౌరవ వేతనం పొందేవారు. అంక విద్యాసాగర, విశ్వ సాంఖ్యాచార్య, గణిత బ్రహ్మ డాక్టర్ లక్కోజు సంజీవరాయ శర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో 6000 గణిత అవధానాలు చేసిన ఏకైక మేధావి. చివరకు 1994 జనవరి 5న భార్య ఆది లక్ష్మమ్మ చనిపోవటం, అలాగే ఆరోగ్య సమస్యలతో శ్రీకాళహస్తి వదిలి హైదరాబాదులో ఉన్న తన కుమారుడు సుబ్బరాయుడు దగ్గరకు వెళ్ళి 1997 డిసెంబర్ 2న పరమపదించారు. కల్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రతి ఏడాది నవంబర్ 22న లక్కోజు సంజీవరాయ శర్మ జయంతి వేడుకలను నిర్వహించి గణిత ప్రతిభా పరీక్షల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తున్నారు. పాఠశాలలో 1989-90లలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు శర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సంజీవరాయ శర్మ ప్రాంగణం అని పేరు పెట్టారు. 2019లో డిసెంబర్ 2న సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా శర్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మనం సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే, ఏ ప్రభుత్వ సంస్థ కానీ, లేక పారిశ్రామిక సంస్థ కానీ, వ్యాపార సంస్థ కానీ ఆయనకు కలిగిన ఈ లోటుకు సహకారమును కానీ చేయూతను కానీ అందించలేదు. 1990-91 ప్రాంతంలో శకుంతలాదేవి గారు ఒక జాతకానికి 5,000 తీసుకునేవారు. అంత లౌక్యం లేని వ్యక్తి కాబట్టి తనకు కష్టం ఉన్నా భరిస్తూనే మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరూ ఇంతటి మేధావి గురించి తెలుసుకోవాలి.